కొద్ది సంవత్సరాల పాటు తమకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టారు బదిలీపై వెళ్తుంటే ఆ చిన్న గుండెలు తట్టుకోలేకపోయాయి. తమను వదిలి వెళ్లొద్దు మాస్టారు అంటూ ఆ మాస్టారు కాలా వెళ్లబడ్డారు. ఇటువంటి విదారక ఘటన వనపర్తి జిల్లా కిల్లాగణపురం మండలం అప్పిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటస్వామి గౌడ్ బదిలీపై వెంకంపల్లి పాఠశాలకు వెళ్లారు. ఈ క్రమంలో నేడు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం బదిలీపై వెళ్తుండగా విద్యార్థులంతా కూడా ఆయన్ను చుట్టుముట్టి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఈ సందర్భంలో ఆయన కూడా భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. మాతో పాటు 2 సంవత్సరాల ఆ సార్ ఇక్కడ పనిచేయడం జరిగింది. వారు కూడా సార్ ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా చెప్పగలిగింది. తర్వాత మరియు ఇక్కడికి వచన సంకల్పంలో భాగంగా మన ఊరికి డిఓ గారు వచ్చినప్పుడు డిఓ గారి ముందర ప్రస్తావన పెట్టే మీరు పిఎస్ నుంచి ఒకసారి మధ్యాహ్నం వాడుకోవని ఆ సార్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఆ సారు చెప్పకంటే ముందే అన్ని సార్ మాకు బయాలజికల్ ఇక్కడ చెప్పేటువంటి వారు సార్ వచ్చినటువంటి సందర్భంలో ఆప్షన్ మాకు అన్ని కొనసాగించారు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయులు లేననేటువంటిది కొంత సమస్య ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు ఉంటుంది. రీసెంట్ గా వచ్చినటువంటి సుభాష్ సార్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఉన్నటువంటి సుభాష్ సార్ కూడా మిత్రుడు మంచి యాక్టివ్ గా ఉండేటువంటి వారు, మహిళా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా యాక్టివ్ ఉన్నటువంటి వారు. ఏ సమస్యలు రాకుండా పాఠశాల కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏ బ్యాచ్ అన్నా ఉండబట్టి నేను ఉన్నంత వరకు ఇక్కడికి ఉన్నంత వరకు 10వ తరగతి పిల్లలకు 10th క్లాస్ అయిపోయేటువంటి ముందర పరీక్ష కావాల్సినటువంటి పెన్నులు అనుకోండి, ప్యాడ్స్ అనుకోండి గతంలో ఇచ్చామని ఇప్పుడు కూడా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. తప్పకుండా ఈ పాఠశాలకు అప్పుడప్పుడు వస్తుంటాను. ఇంకొకటి, పాఠశాల అయిపోయిన తర్వాత మీరు పై చదువులు చదవడానికి కొరకు హాస్టల్స్ కానీ కాలేజీలో సీట్లు కానీ మీకు ఒక మంచి పిల్లలైతే బాగా చదువుకునే పిల్లలైతే తప్పనిసరిగా వారికి ఎవరినైనా పట్టుకొని నేను ఆర్థిక సాయం ఖచ్చితంగా చేయిస్తాను. ఆ శక్తి నాకుంది. నేను ఎంతో మంది పిల్లలకు అది చేస్తున్నాం. కాలేజీ లెవెల్లో కానీ ఎక్కడైనా సరే మనం గత సంవత్సరం ఎంతో ఇబ్బంది అయినప్పటికీ మనం మన ఊరు పిల్లల్ని మూసాపేట్ కేజీబీ పంపించాం. జిల్లా స్థాయిలో ఆ పిల్లలు ఫస్ట్ వచ్చింది. ఆ ఘనత అప్పారెడ్డిపల్లికే దక్కింది. ప్రైవేట్ స్కూల్లో రానటువంటి, ప్రైవేట్ కాలేజీలో రానటువంటి 426 మార్కులు సాధించారు మన పిల్లలు. అరుణ అనేటువంటి అమ్మాయి చాలా గర్వకారణం అనేటువంటిది. వాళ్ళ నాన్న కూడా ఆయనను ఎన్నిసార్లు ఒప్పించాను, నేను దాదాపు ఒక 10-20 సార్లు చెప్పిన పంపించానంటే కూడా అయ్యా మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా చక్కగా చదువుతుంది అమ్మాయి, మీరు పంపిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పిన. నేను ఆ పాప కూడా చెప్పిన, రేపు నువ్వు మంచిగా చదివి ఎంబీబీఎస్ ఫీజు కట్టలేకపోతే నేను ఎవరినైనా పట్టుకొని కట్టిస్తాను కూడా చెప్తాను. తప్పకుండా కట్టిస్తాను. మీ యొక్క ఆమె ఇప్పుడు ఈరోజు ప్రతి సమాజాలు, ప్రతి కుల సమాజాలు వెనుకబడినటువంటి విద్యార్థులకు సహకరించడానికి అన్నున్నాయి. మా లెవెల్లో మేము ఖచ్చితంగా ఈ ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి పేదరికంగా ఉండి చదువుకుంటా కట్టలేని పరిస్థితి ఉంటే తప్పకుండా నేను హాస్టల్స్ అయితే, కాలేజీ పిల్లలకైతే హాస్టల్స్, ఏ హాస్టల్లో కానీ నేను ఇప్పించగలను ఫ్రీగా. నాకు ఆ శక్తి ఉంది, తప్పకుండా సహాయం చేస్తానని, అప్పారెడ్డిపల్లికి ఎప్పటికైనా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి, మాకు ఈ యొక్క వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ, గ్రామ పెద్దలకు నేను నమస్కరిస్తూ ఇక్కడితో నాయకుడు.